ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ముళ్ళ కిరీటము అల్లి తలకు పెట్టి రెల్లుతో కొట్టి ఉమ్మి వేసి ఎర్రని వస్త్రము తొడిగించి తీసివేసి ఆయన వస్త్రం ఆయనకు మళ్ళా తొడిగించి సిలువ ఆయన భుజము మీద పెట్టి ప్రయాణం బయలుదేరిన తర్వాత ఈ గొలుగుత చేరు వరకు ఈ ప్రయాణం ఎలా సాగింది, ఈ ప్రయాణంలో జరిగిన 2-3 సంఘటనలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరి స్నేహితుడా, వారు వెళ్తుండగా మనం చెప్పుకున్నాము, కురేనీయుడైన సీమోను వస్తే అతన్ని బలవంతం చేశారు. ఏంటి నీ సింపతి, ఏంటి నీ సింపతి, మొయ్యి సిలువ నువ్వు మోస్తావా అన్నారు. అతడు అలెక్సందుకు రూపునకు తండ్రి. వారిరువురు కూడా మంచి దేవుని సేవకులైనారా. తదుపరి ఆ చరిత్రలోకి ఇప్పుడు మనం వెళ్ళం. ప్రియులారా, ఈ సంగతిని మత్తయ్య గారు వ్రాశారు, మార్కు గారు వ్రాశారు, లూకా గారు కూడా వ్రాస్తూ వచ్చారు. అయితే ఈ వెళుతున్న ఈ ప్రయాణంలో జనసమూహం ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి అంటున్నాడు లూకా సువార్త 23:27 స్త్రీలు చాలామంది వెంబడించి ప్రభువును చూసి వారు ఏడుస్తూ ఉన్నారు, వారు దుఃఖపడుతూ ఉన్నారు, విచారిస్తూ ఉన్నారు. ఆయనకి ఆ సిలువను ఆయన మోయడం చూసినప్పుడు ప్రియులారా ఎవరు చూడలేకపోయారు. వారి హృదయాలు బద్దలై ఏడుస్తూ ఉంటే లూకా సువార్త 23:28 యేసు ప్రభు ఒక్కసారి ఆగి వారి వైపు తిరిగినాడు. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారమ్మా? యెరూషలేము కుమార్తెలరా, నా కోసం మీరు ఏడవద్దమ్మా, నా కోసం మీరు ఏడవద్దు. నేను ఈ శ్రమను భరించకపోతే, నేను ఈ సిలువను మోయకపోతే, నేను ఈ ముళ్ళ కిరీటము ధరించకపోతే, నేను వీరు చేసే ఈ పరాభవమును భరించకపోతే మీకు రక్షణ లేదమ్మా. ఈ శిక్ష మీదే, ఈ శిక్ష మీదే అమ్మా, నా మీద వేసుకున్నాను. స్త్రీలతో అంటూ ఉన్నారు, నా కోసం ఏడవద్దమ్మా, నా కోసం ఏడవద్దు. మీ భర్తలు, మీ అధికారులు, మీ యాజకులు ఏమని ప్రమాణం చేస్తున్నారు పిలాతు దగ్గర తెలుసా? అతని రక్తము యొక్క మరి ఆ యొక్క శాపము మా మీద, మా పిల్లల మీద ఉంటుందని వారు వాగ్దానం చేశారు. కనుక మీరు మీ పిల్లల కోసం ఏడవండి, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. వారు అడిగినట్టుగా ఏది జరగకూడదు. మీరు క్షేమంగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, శాపగ్రస్తమైనది ఏది మీకు సంభవించకూడదని కాదా నేను ఇంత అనుభవిస్తున్నా? నా కొరకు ఏడవద్దమ్మా, మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఒక దినం రాబోతుంది, గొడ్రాలు గొప్పది అని అనే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు పిల్లలు మరి నాశనం అయిపోయారని ఏడుపు లేకుండా పోయింది. కనుక బిడ్డలు లేకపోయిన తల్లే మంచిది, బిడ్డల కనని తల్లే మంచిది, పిల్లలు కనని గర్భము గొప్పది అనే దినాలు వస్తున్నాయి. జాగ్రత్త, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఆ సిలువ మీద ఉండగానే, భుజం మీద ఉండగానే ఆ స్త్రీలతో ఆయన నిలిచి మాట్లాడుతూ అంటున్నాడు, మా మీద పడుడని పర్వతములతో మీరు చెప్పే దినాలు వస్తాయమ్మా. నేను ముందుగానే హెచ్చరించాను, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, ఈ సమాధానమైన సంగతులు ఉన్నప్పుడే నువ్వు మాట విను అన్నాను. మీరు మర్చిపోయారా? జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభు. ప్రియ సహోదరి సహోదరులారా, లిబియా దేశం అంటారు, కురేనియు అంటే లిబియా దేశం అంటారు. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది. అక్కడ నుండి ఒక వ్యక్తి ఆయనను సిలువ వేస్తున్నారని, ఆయనకి తప్పుగా తీర్పు తీరుస్తున్నారని మరి విని లేదా తెలుసుకుని వచ్చినాడంటే ఎంత దూరము ఈ సమాచారం వెళ్ళింది గమనించారా? అప్పుడే అంత సమాచారం వెళితే మరి ఇప్పుడు మొబైల్ ఫోన్లు, టీవీలు, వీడియోలు, మీడియాలు పెట్టుకొని ఎంతమందికి మనం ఈ సిలువ సమాచారం అందిస్తున్నాం? ప్రశ్నే మన ముందుకు వస్తుంది. సమాధానం మన దగ్గర ఉందా? ఎంతమందికి ఈ వర్తమానాన్ని నువ్వు ఫార్వర్డ్ చేస్తున్నావు? కనీసం
నువ్వు మాట్లాడలేకపోయినా, ధ్యానించలేకపోయినా, రికార్డ్ చేయలేకపోయినా, నీకు అందించిన ఈ వీడియో ఎంతమందికి నువ్వు మరలా అందిస్తున్నావు? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు. భూదిగంతముల వరకు నా సువార్త వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెళ్తావా? పంపుతావా? ప్రియ సహోదరి స్నేహితులారా, ఆయన తన సిలువనెత్తుకొని గొల్గొతా కొండకి వెళుతున్నట్లుగా ఆ త్రోవలో 2 సంఘటనలు మనం గమనిస్తూ వచ్చాం. ఒకటి, కురేనీయుడైన సీమోను ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకు ఇంత అన్యాయం అని ఆ రాణు వారితో అన్నప్పుడు, మరి నువ్వు మోస్తావా సిలువ మొయ్ అని చెప్పి అతని మీద ఆ భారం పెట్టినారు. కానీ వెను వెంటనే తీసి మరల ప్రభుకే దాన్ని అప్పగించారు. ఆయన తన సిలువను తానే మోసుకొని వెళ్ళాడు. స్త్రీలు కలిసినప్పుడు అన్నాడు, అమ్మా, మీ వాళ్ళు చేసిన పాపం చాలా పెద్దది, మీతో పోదు, మీ పిల్లలకి కూడా ఉంటుంది, కనుక అది రావద్దనే నేను ఈ శ్రమ పడుతున్నా. నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రియ సోదరి స్నేహితుడా, సిలువ ధ్యానం నిన్ను మార్చలేదా? నీ పిల్లలకు బోధించు, నీ పిల్లలకు వివరించు. నీ మొబైల్ తీసుకొని వీడియో గేమ్ ఆడుతున్న నీ పిల్లలకి బోధించు, ఈ వీడియో వినిపించు. ప్రభు మనతో ఉండునుగాక. ప్రభు యొక్క కార్యము అనేక రీతిలుగా మనలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, వందనములు నాయన, స్తోత్రములయ్యా. సిలువ భుజాన పెట్టుకుని ఆ కలువరి కొండ ఎక్కటానికి మోయలేని స్థితిలో కూడా నా కోసం ఏడవద్దు, నేనే ఈ సిలువను మోయవలసి ఉన్నది, ఇది తండ్రి చిత్తము. నేను శ్రమ పడకుండా, నేను అపహాస్యం చేయబడకుండా, నేను ఈ దౌర్బల్యమైన స్థితికి రాకపోతే మీకు రక్షణ లేదు. ఎందుకంటే ఇది మీకు పడవలసిన శిక్షే తండ్రి నా మీద ఉంచినాడు. కనుక నా కోసం ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి. ప్రభా, మరి ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళే దారిలో చివరిగా చెప్పిన ఈ ప్రసంగం, ఈ వర్తమానం ఎంత బలమైనదిగా ఉన్నది. మా పిల్లల్ని నీ కొరకు సిద్ధపరచుకున్నట్లు మమ్మల్ని నడిపించి, ప్రేరేపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.